ఓం నమో వెంకటేశాయ. మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం. అయితే దీన్ని ఇక్కడ చిన్న తిరుపతి అని కూడా అంటారు. తెల్లవారుజామున 2ంటికి లేచి 4ంటికల్లా స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి 5:30, 6 అయిపోయింది. గోదావరి జిల్లాలో చిన్న తిరుపతి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మేమందరం ఇంటికాడే రెడీ అయిపోయి వచ్చేసాం. అయితే పిల్లల్ని ఇక్కడ గుండ్లు గీయించుకుంటా అన్నారని చెప్పేసి వాళ్ళని మాత్రం తీసుకొచ్చాము. దానికలా అందరికీ బొక్కలు ఇట్టేసారు. గుండ్లు గుండ్లు అలా అయిపోయాక దర్శనానికి గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గుడి దగ్గరికి ఒక స్వామి అయితే ఇక్కడ నామాలు పెడుతున్నారు. అయితే పిల్లలు పెట్టించుకుంటా అన్నారని పెట్టించాము. పెట్టించిన తర్వాత ముగ్గురికి అప్పుడు దర్శనానికి వెళ్దామని మా ఇంటికాడ అయితే చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. అయితే ఇంటికాడే మర్చిపోయాము హడావుడిగా. ఇక్కడైతే చాలా రేట్లో ఉన్నాయి. సరే అని తీసుకున్నాము. రైతు దగ్గర అయితే ఇంత రేటు ఉండదు, కానీ తప్పదు కదా ఇలాంటి టైంలో తీసుకున్నాము. అయితే ఇదే ఎంట్రన్స్ అయ్యాము లోపలికి. వచ్చేసరికి మా వాడు ఏనుగు ఎక్కించమన్నాడు. మా వారు వద్దంటే సరే ఒకసారి ఎక్కించంటే సరే అని ఎక్కించారు. ఏనుగుని చూస్తే బొమ్మ ఏనుగు కదా ఎక్కారనిపిస్తుంది. అది నిజమైన ఏనుగు అయితే పరిగెడతాను. ఇక్కడ నుంచి ఇది దర్శనానికి వెళ్ళే దారి. అయితే ఇక్కడ నుంచి ఫోన్ లోపలికి పట్టుకెళ్ళకూడదు కాబట్టి బయటే పెట్టేసాం. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. స్వామివారి కళ్యాణ మండపము. ఈ స్తంభాల పైన దేవత విగ్రహాన్ని బాగా చెక్కారు. తర్వాత గోశాలకు వెళ్ళాము. ఇక్కడ గోవులకి దానా వేయచ్చు, అమ్ముతారు. లేదా మనం డబ్బులైనా రాయించాలనుకుంటే. గోమాత అన్ని జీవులకు తల్లి లాంటిది. మాతకు చేసే పూజ గోవిందుడికి చేసినట్టే. కాబట్టి అందరూ గోవుల్ని రక్షించండి, పూజించండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చాక జంతువుల శాల ఉంది, దానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన ముందు ఇక్కడ ఒక ఫోటో దిగుదామన్నారని మా వాళ్ళందరూ దిగాము. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము. ఫోన్లో చూడు, హాయ్ చెప్పు, హాయ్ అను. ఏ దగ్గరికి వెళ్ళకు. బాద్షా ఇక్కడ గుర్రాలతో ఏనుగుతో బాగా మా బొడ్డోళ్ళు మేము ఫోటోలు దిగేసాం. ఇక్కడ నుంచి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా.